దయచేసి అటు ఇటు తిరగొద్దండి. ఇంటి వారు కూడా మళ్ళీ దయచేసి వచ్చి కూర్చోండి. అటు ఇటు తిరగొద్దండి. పాటలు వాక్యం ఉంటుంది. దయచేసి మీరు త్వరగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమైన తండ్రి, నమ్మకమైన జింగల్ దేవా, సర్వాధికారి, గొప్ప దేవా, ఈ అపారమైన ప్రేమంతటి కొరకే వందనాలు నాయనా. నీ ప్రేమను బట్టి దయను బట్టి నీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. భావం అని బట్టి వందనములు నాయనా. నీ దాసులకు ప్రేమించిన కుమారులు కుమార్తెల కుటుంబాలు బట్టి నేను స్తుతిస్తున్నా, కనపరుస్తున్నా, పూజిస్తున్నా. ప్రత్యేకంగా ఉనేసిన శివరాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు చేసిన సాయంత్రడి కొరకే వందనాలు నైనా. మళ్ళీ తండ్రి నైనా, మళ్ళీ వివాహం తండ్రి, ఉద్యోగం తండ్రి, అడిగే కుమార్తె మీరు అడిగించిన విధానం కొరకై నేను స్తుతిస్తున్నాం. గత సంవత్సరం అంతా బిడ్డను కాపాడుతుంది. నీకు ఎంత వందనా చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి మళ్ళీ ప్రభాతని మొదటి పత్రిక దేవ కలిగి ఉండడానికి మీరు చేసిన సాయంత్రం కొరకై వందనములు. బంధువులు, స్నేహితులు, సంఘస్థులు తండ్రి నైనా, ఇరుబరు వారు తండ్రి శాంతిమవుతున్నా మీరు తండ్రి నడిపించిన విధానం కొరకై స్తుతిస్తున్నా, కనపరుస్తున్నా నైనా. మళ్ళీ ప్రత్యేకంగా ఈ కోరిక విషయాల్లో ఎస్ ప్రభా మీరే సాయం చేయండి. వాతావరణం తేటగా ఉంచండి, లైట్ తేటగా ఉంచండి. మా గమనాన్ని వైపు ఆకర్షించుకోండి. పాటల్లో వాక్యముల ప్రభా దాసుని బలపరచండి, వాడుకోనండి దేవా. కావలసిన కృప దయచేయండి. మీరు ఎంతో దయగల దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ఎంతో అద్భుతమైన దేవుడు, ఎంతో ఆశ్చర్యకరమైన దేవుడు, సర్వకృపాని దేవుడు, గొప్ప దేవుడు వందనాలు. నీ ప్రేమను బట్టి దయను బట్టి నీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నా దేవా. మీరే నాయకుడిగా, మీరే తండ్రిగా, మీరే ప్రభుగా ఉండి నడిపించండి. మరోసారి ఆ కలవరిశిలో చిందించిన రక్తము తీసుకుని వస్తున్నాం. హృదయంలో మనసులో మన సాక్షిని కడిగి పరిశుద్ధ చేసి పరిశుద్ధపరచము. మా గమనని వేయిపు ఆకర్షించుకోవడము. మీ స్వరాన్ని నీ మాట అణగించి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీ ప్రేమను బట్టి దయను బట్టి నీకు ఎంత వందనాలు చెల్లిస్తూ అన్ని విషయాల కృపతో మించి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మేము తగ్గించుకున్నావి ఇచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన అతి శ్రేష్టమే నామని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. లేరా చెప్పండి. వస్తుంది కానీ ఇది రాలే. 217 శివన్ గీతాలు 217, 215 దయచేసి పాట పాడుకుంటాం. భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము
ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలు నిటిని శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. సర్వమునిచ్చెను తన హస్తముతో, సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. సర్వమునిచ్చెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గాదించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి, శ్రమలలో మనకు తోడైయుండి, బయలుపరచె తన జయమున్. శ్రమలలో మనకు తోడైయుండి, బయలుపరచె తన జయమున్. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసే సకల తలంబులయందు. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే, లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రారుండు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రారుండు. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీచే. సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీచే. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము.
ప్రభు చేసిన మేలులన్నిటిని మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భువియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కార్పించుకొనేదము మనమాయన కార్పించుకొనేదము ఆయన ఆశయమదియే మనమాయన కార్పించుకొనేదము ఆయన ఆశయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సాధించుటకై గనుక మనము నడచుకొనేదము గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు గనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఐదో పాట శివన్ గీతాలు. యేసుక్రీస్తు నామంలో మా ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మా బంధువులకు అందరికీ విన్నపము. మీ అందరి ఇండ్లకి రావడం జరిగింది, ప్రార్థన ప్రారంభించబడింది. దయచేసి మీరందరూ త్వరగా వచ్చి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా విన్నపం చేస్తున్నాం. మీరందరూ రావాలని మా విన్నపం. ఇదే
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, కువారుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు ఆరుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను, నా నరకపు పాశములరికాటినను, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైన మరువక మురళిన ఉన్నత దుర్గమై, రాక్షణ శృంగమై, తన అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వనకెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వనకెను. తన నోట నుండి వాచిన యాగ్ని, తన నోట నుండి వాచిన యాగ్ని, దహించి వేసెను వైరుల నెల్లన్, దహించి వేసెను వైరుల నెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపులు మెండుగా చేసి,
చూపులు మెండుగా చేసి అపజయమీచును అపవాదికి అపజయమీచును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము ఎరిగిన సర్వాధికారి సర్వము ఎరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాలుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాలుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పాక్షము చేర్చిన అక్షయముగా తన పాక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా చివరి లేచి వాడుకుంటాం దయచేసి లేండి దయచేసి సిస్టర్స్ ముందుకు రావాలి ముందు జరిగి కూర్చోండి దయచేసి లేచి నిలబడండి దయచేసి లేచి నిలబడండి చివరి వచ్చిన లేచి పాడుకుంటాం ఇంకా రావాల్సిన వారు త్వరగా రండి కుటుంబం వారు కూడా త్వరగా వచ్చి కూర్చోండి యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆరుడవీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు ఆరుడవీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. వాక్యం విందాం. బైబిల్ వచనం పాడుకుందాం. బైబిల్ వచనం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మరొకసారి, పఠింప శ్రేష్ఠ గ్రంథ బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 13, 14, 15 అందరం కలిసి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 13, 14, 15 బైబిల్ ఉన్న వాళ్ళు, చదవగలిగిన వాళ్ళందరూ కూడా ఒకసారి చదువుదాం ఆ మాటలు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, దయగలిగిన దేవా, మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, ఈ సమయంలో ఈ స్థలంలో నాయన మా తండ్రి, మా ప్రియ సహోదరుడు శివరాజు ఆయన భార్యను, వారి ఇరువురిని ప్రేమించి వారికి మీరు తండ్రి ఇచ్చినటువంటి కుమార్తె మొదటి సంవత్సరం బర్త్డే సందర్భంగా ఈ రీతిగా నేను ఆమె పేరిట చేరి రావడానికి, మిమ్మల్ని గురించి పాడడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ప్రభా, నీ మాటలు జీవం గలవి, అవి సత్యమైనవి, మా జీవితానికి చాలినవి, మమ్మల్ని సరిచేసేవి, బలపరిచేవి కనుక ప్రభా, నీ మాటలు ప్రభా మీరే వాటిని అర్థమయ్యే రీతిగా నీ నామ మహిమ కొరకై, మా ఆత్మల క్షేమం కొరకై విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, మానవ జ్ఞానంతో మేము ఏం చెప్పినా అది మా క్షేమం కాదు ప్రభా. మా తండ్రి, మీకు మహిమ కాదు కనుక మీరే పరలోక సింహాసనం నుంచి ఇక్కడ చేరినటువంటి నీ ప్రజలతో ప్రభా మీరే మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మీరు ఏం చేసినా నీ మహిమ కొరకు చేయమన్నారు కనుక మీరే సాయం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ
ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దయగలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు ఆయన శరీరధారి అయినటువంటి దినాల్లో మరి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేస్తూ వచ్చినప్పుడు అనేకులు ఆయన వెంబడించినట్లుగా మనం లేఖన భాగంలో చూడగలం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో ఒక సందర్భం, ప్రభు అక్కడ ఉన్నాడు, ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. అక్కడ కొద్దిమంది తల్లులు తమ పిల్లలను తీసుకొని ప్రభువు చేత ప్రార్థించాలని, లేకపోతే ప్రభు యొక్క హస్తాలు తమ బిడ్డల మీద ఉంచాలని ఆశతో వచ్చిన వారిగా మనం చూస్తాం. కనుక చూడండి, ప్రభు యొక్క హస్తాలు అవి చాలా ప్రశస్తమైనవి. కనుక ఆయన చేతిలో నిత్య సుఖశాంతులు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన శరీరధారి అయినటువంటి దినాల్లో ఆయన యొక్క హస్తముల ద్వారా అనేకమైనటువంటి స్వస్థత కార్యాలు జరిగినాయి. కుష్ఠరోగి వచ్చి అడిగినాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. నాకిష్టమే అని చెప్పి ఆయన చేయి చాగిపి బాగు చేసినాడు. కనుక అందులైన వారు, కళ్ళు కనబడినటువంటి వారు ఆయన చేతులు పెట్టినప్పుడు వాళ్ళు దృష్టి పొందినారు. కనుక ఈ విధంగా ఆయన చేతిలో ఉన్నటువంటి క్షేమాన్ని అనేకులు అక్కడ చూసినారు. కనుక చిన్నపిల్లలు వారి యొక్క చేతుల వారి తలల మీద, లేకపోతే వారి మీద ప్రభు యొక్క హస్తాలు ఉండాలని కోరిన వారుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన ప్రియ సహోదరుడు తర్వాత సహోదరికి ప్రేమించి అనుగ్రహించినటువంటి ఆ బిడ్డ మొదటి జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ చేరి వచ్చినాం. కనుక మన పిల్లల విషయంలో మనకి ఏ విధమైనటువంటి శ్రద్ధ ఉంది. కనుక వాళ్ళు ఆ విధంగా తీసుకుని వచ్చినారు, కానీ అక్కడ శిష్యులు ఆటంకపరిచినట్టుగా ఉంది. ఎందుకు వాళ్ళు ఆటంకపరిచినారంటే చిన్నపిల్లలను ద్వేషించాలని కాదు. ప్రభువు నిర్విరామంగా ఉండిపోయినాడు. ఆయన ప్రభావం ఆయన నుంచి విడలి అనేకులు స్వస్థపరిచినట్టుగా ఆయనకు విశ్రాంతి లేనివాడుగా ఉన్నాడు. కనుక ఆయనకు ఇబ్బంది కలగకూడదని వాళ్ళు అడ్డగించిన వారుగా ఉన్నారు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే శిష్యులను గద్దించి ఆ పిల్లలను నా యొద్దకు రానీయుడి అని చెప్పి వారి మీద చేతులుంచినాడు. ఆయన ఇంకో చెప్పిన మాట ఏంటంటే, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, చిన్నపిల్లలది పరలోక రాజ్యము అని పిల్లల యొక్క ప్రశస్తను తాను వివరించిన వాడుగా ఉన్నాడు. కనుక పిల్లలు దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం. ఒక బిడ్డ ఇప్పుడు వీరికి జన్మించినటువంటి ఆ బిడ్డ దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం చొప్పున ఆ బిడ్డ వారికి కుమార్తెగా దేవుడు ఇచ్చినాడు. కనుక లోకములో జన్మించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎవరి గర్భములో ఎవరు పిల్లలుగా పుట్టాలనేది అది దైవ సంకల్పం, అది దైవ నిర్ణయం. మనుషులు ఏవైనా కొన్ని మన దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైనా చేయొచ్చేమో, కానీ మనకు వచ్చే పిల్లలు దేవుడిచ్చినటువంటి పిల్లలు. కనుక మన పిల్లల విషయంలో మనకి ఏ విధమైనటువంటి శ్రద్ధ ఉంది. ఇప్పుడు చిన్న బిడ్డ పేరు పెట్టినారన్న పాపకు, ఇంకా ఆ పాపకి ఏమి తెలియదు. అయితే ఆ పాప విషయంలో అంతా కూడా బాధ్యత వహించేవారు ఎవరంటే తనకు జన్మనిచ్చినటువంటి ప్రియమైన తల్లి తండ్రి. కనుక దేవుడు పిల్లలను ఇచ్చిన తర్వాత ఆ మమకారం, ఆ ప్రేమ అనేది దేవుడు స్వాభావికంగా ప్రతి తల్లికి తండ్రికి పెడతారు. వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా పిల్లల విషయంలో శ్రద్ధ వహించేవారుగా ఉన్నారు. కనుక పిల్లలను దేవుని సన్నిధికి తీసుకురావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
ఒక బాగా చదువుకున్నటువంటి కుటుంబంలో ఒక అన్నకు ఒక అన్న తన చెల్లి కూడా ఉద్యోగం చేస్తుంది, అన్న కూడా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఇరువురు కూడా మంచి ఆత్మీయమైనటువంటి వాళ్ళే. మరి చెల్లి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళన్న ఒకసారి అమ్మ పిల్లల్ని ఎట్లా చూసుకుంటామంటే, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగస్తులే, బాగా చూసుకుంటామన్నా, వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ మరి ఉదయం లేచినప్పుడు ఇవి పెడతాం అవి పెడతాం. అమ్మ నువ్వు పెట్టేదేమి, ఎవరైనా పెడతారు, పిల్లలను ఎవరైనా పోషిస్తారు, నేను అడిగేది అది కాదు. మరి ఆత్మీయ జీవితంలో నువ్వు వారి విషయంలో నువ్వేం శ్రద్ధ కలిగి ఉన్నావు? అయ్యా అన్నీ భౌతికమైనవన్నీ ఏర్పాటు చేస్తావు, మంచిదే, కానీ ఆత్మ సంగతిని గురించి నువ్వు ఆలోచన చేసినావా అని అడిగినాడంట. నాకు అది చేసిన ఇది చేసిన అది కాదు. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా తమ స్థాయిలో వాళ్ళు పిల్లలకు వాళ్ళు ఇస్తారు కనుక నువ్వు ఇవ్వడము, బోర్నవిట్ ఇవ్వడము, ఇంకా బూస్ట్ ఇవ్వడము, ఇంకా ఏంటేంటివి ఇవ్వడము, మంచి స్కూల్లో చేర్పించడము, ఇవి కాదు నేను అడిగేది. ఆత్మీయంగా వాళ్ళని ఎలాగ పెంచుతున్నావు? దేవుని యొక్క క్రమములో, దేవుని ఏర్పాట్లో నువ్వు వారిని పెంచే వ్యక్తిగా ఉన్నావా అని ప్రశ్నించినప్పుడు ఆ సహోదరి చెప్పింది, నిజమే, అన్న అడిగిన ప్రశ్నకు నేను ఎప్పుడు కూడా దాని గురించి అంత లోతుగా ఆలోచించలేదని, ఆ రోజు నుంచి పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక వాక్యం ఇచ్చేవాళ్ళం. ఆ వాక్యము మరి ఖచ్చితంగా ఇది చెప్పాలి, ఆ రోజు అయిపోయేలాగా అయితేనే వాళ్ళకు భోజనాలు, లేకపోతే లేదు. ఏమంటే ఆత్మీయ జీవితంలో చిన్న వయసులోనే వారిని ఆ క్రమంలో ఆ పద్ధతిలో పెంచాలని వారి యొక్క సంకల్పం. ఓసారి నేను ఇంకో దైవజన్తో ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ప్రైజ్ లాడ్ అని చెప్పినారు. ఇద్దరు పిల్లలు, కొడుకు కుమార్తె. వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారో అంగుళాలకు చెప్పండి అని చెప్తున్నారు. ఆ పిల్లలు అధ్యాయాలు చెప్తున్నారు. ఆశ్చర్యం అనిపించింది. ఏందమ్మా ఇది అంటే, అన్న నా జీవితంలో జరిగిన సంఘటన ఇది, మా అన్న నన్ను ఒకసారి ఇలా ప్రశ్నించినాడు, అప్పటి నుంచి వాళ్ళని దైవికంగా పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ప్రియమైన అయ్యా అమ్మ, నీకు కలిగినటువంటి పిల్లల విషయంలో నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? దేవుని కొరకు పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ప్రభు చిన్నపిల్లల్ని తన దగ్గరికి తీసుకొస్తుంటే తనతో ఉన్నటువంటి శిష్యులు ఆటంకపరుస్తున్నారు. అయితే ప్రభు దాన్ని చూసి వెంటనే అడ్డుకున్నాడు. వాళ్ళని నా దగ్గర రానియండి అని వాళ్ళని శిష్యులను గద్దించినాడు. మెడ్రాస్లో, చెన్నైలో హోలీ కాన్వికేషన్ జరిగేటప్పుడు దైవజనులు భక్సింగ్ గారు నిర్విరామంగా ఆయన అలిసిపోయేవాడంట. రాత్రి అంతా కూడా ఆ కాన్వికేషన్ అయిపోయిన తర్వాత అందరూ ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని పోతారంట. అది 2, 3 గంటలప్పుడు కూడా వస్తుంటే అక్కడ కొద్దిమంది కనిపెట్టుకున్నటువంటి బ్రదర్స్ అస్సలు ఆయనకి రెస్టే లేదు, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, మీరు పోండి అని చెప్పినారంట. అది భక్సింగ్ గారు వెంటనే విని లేచి, మీరు ఎందుకు అలాగా వాళ్ళని ఆటంకపరుస్తున్నారు? వాళ్ళు ప్రార్థన అవసరత, మనం అంతకంటే మనం ఏం చేయగలుగుతాం? నా పనే అది, నేను ప్రార్థన చేయాలి దేవుని ప్రజల కొరకు అని ఆయన అక్కడున్న వాళ్ళు చెప్పి ఆయన ప్రార్థన చేసి పంపించేవాడండి. కనుక దేవుని సన్నిధానంలో దేవుని సేవకుల దగ్గరికి మన పిల్లల్ని ఎంత తీసుకువెళ్తే అంత క్షేమం. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనకు తెలిసినటువంటి మాట, సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, సామెతల గ్రంథం 22:6 తీసిన వారు చదవండి. సామెతలు 22, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కనుక మరి బాల్యంలోనే, చిన్నప్పుడే వాడిని ఎలాగా నడిపించాలో, ఆ బిడ్డను ఎలాగ నడిపించాలా, ఆత్మీకంగా నువ్వు అలా బలపరిస్తే ఆ బిడ్డ తర్వాత అంత ప్రయోజకుడయ్యే అవకాశం ఉంది. కనుక ఆ పిల్లలకు అన్నీ ఇస్తారు, కానీ దేవుని ఇంటికి తీసుకురావడానికి, దేవుని మాటలు వినిపించడానికి కానీ, దేవునితో ప్రజల్లో కలపడానికి కానీ చాలాసార్లు ఇష్టపడరు.
కనుక మనము తల్లిదండ్రులుగా ఇప్పుడు ఆ చిన్న బిడ్డకు విషయంలో తల్లిదండ్రులు ఎంతో బాధ్యత వహించాలి. సరే, ఈ కూడికి ఏర్పాటు చేసినారు, మంచిది. మరి దేవుని గణపరచడం దేవుని యొక్క వాక్యంలో ఉంది, మీరు భోంచేసినా పానం చేసినా ఏం చేసినా దేవుని మహిమ కొరకు మరి చేయండి అని రాయబడి. కనుక ఆ చిన్న బిడ్డ విషయంలో తల్లిదండ్రులకు ఎంతో బాధ్యత ఉంది. దేవుడు కనికరించి వారికి ఇచ్చినటువంటి ఆ బిడ్డను దేవుని మహిమ కొరకు దేవుని ఘనత కొరకై ఆ బిడ్డను పెంచవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. చూడండి, అది 22, 15, 16 వచనాలు. 15, 16 వచనములు. మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. అయితే శిక్ష అనే దండము ద్వారా అది తొలగిపోయే అవకాశం ఉంది. కనుక మన పిల్లలను వాళ్ళు పెంచేటప్పుడు స్వాభావికంగా వాళ్ళు ఆ మూఢత్వం అనేది ఉంటుంది. అయితే అది తొలగాలంటే తల్లిదండ్రులు డిసిప్లిన్ చేయాలా. పిల్లలను ఆ బిడ్డలను దేవుని యొక్క క్రమములో పద్ధతిలో పెంచాలి. నువ్వు ఎలాగ పెంచితే ఆ బిడ్డ ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. కనుక దైవికంగా పెంచినటువంటి పిల్లలు వాళ్ళ విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆ పిల్లలు ఎంతో దేవుని మహిమ కొరకై పెంచాలి. చాలాసార్లు మనకు వివాహం అయిపోయిన వెంటనే పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళని బాగా చూసుకోవాలా, వారు బాగా చదివించాలా, ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలని. ఇది మంచిది, అది కాదని కాదు. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏదంటే దైవికమైనటువంటి క్రమములో, దైవికమైనటువంటి వాతావరణంలో, దైవికమైనటువంటి పద్ధతిలో పెంచడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక చాలామంది బాగా డబ్బున్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని ఇంటికి రాకుండా వాళ్ళు కావలసినవన్నీ లోకంలోకి పంపించేసి అయిపోయిన తర్వాత వారి జీవితాలు సరిగా స్థిరపడక వాళ్ళు సమాజానికి చీడపిరుగులా తయారైపోయి మరి ఎంతో నష్టకరంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా వారి విషయంలో ఏడుస్తున్నారు. ప్రేమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు మనకు ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకై మరి పెంచాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, భక్తి కలిగినటువంటి కుటుంబము. మరి గర్భంలో పుట్టినప్పటి నుంచి బిడ్డ కొరకై తన యొక్క వాక్యం చదువుకుంటుంది, మళ్ళా తన బిడ్డ కొరకైనటువంటి వాక్య పోర్షన్. ఈరోజు నాకు దేవుడి మాట్లాడినాడు నా బిడ్డ విషయంలో ఏంటి అంటే, తల్లికి అంత శ్రద్ధ ఉంది, తల్లికి ఎంతో కన్సర్న్ ఉంది ఆ విషయంలో. కనుక ఆ విధంగా అలా పేస్తే ఇప్పుడు ఆ పిల్లలు మంచి మరి స్థానంలో ఉన్నారు, సమాజంలో ఒక మంచి స్టేటస్లో ఉన్నారు. అయితే దేవుని ఆత్మీయ విషయంలో ఎంతో దీనులుగా ఉన్నారు, అనేకులకు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకున్న పిల్లలు వాళ్ళు రాబో దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా, దీవెనకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలంటే వారిని దేవుని క్రమములో, దేవుని యొక్క పద్ధతులు పెంచడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక నువ్వు వాళ్ళ భౌతికంగా ఏదైనా తక్కువైనా పర్వాలేదు, కానీ ఆత్మీయ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వారికి ఏది తక్కువ చేయకూడదు. ప్రతి ఆదివారం సాధ్యమైనంత వరకు కూడికి వెళ్ళినప్పుడు పిల్లలు కూడా తీసుకువెళ్ళండి. ఆ వాతావరణంలో పెరగటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక అదంతా వేస్ట్ కాదు. వాళ్ళు ఒక వెంటనే రక్షించబడకపోవచ్చు, కానీ దేవుడు తర్వాత వారిని బలమైనటువంటి సాధనగా చేస్తారు. బైబిల్లో మనకు చాలా ఆదర్శమైనటువంటి పేరెంట్స్, తల్లిదండ్రులు ఉన్నారు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాంను గురించి ఇక్కడ రాయబడింది. అబ్రహాం తన కుటుంబాన్ని గురించి ఎలాగున్నాడో దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. గమనించండి, దేవుడు అబ్రహామును గురించి ఏం చెప్పినాడంటే, చదవమ్మా. అతనికి కలగచేయునట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును
గైకొనుటకు ఆయన వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహామును గురించి మరి మనకు బాగా తెలుసు. దేవునికి ఎంతో విధేయత కలిగిన వాడు ఆయన. పిలిచినప్పుడు నీ దేశాన్ని, నీ బంధువులను, మరి నిన్న దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా. విధేయుడై లోబడి వెళ్ళినాడు. తర్వాత ఆయనకు సంతానం లేదు దాదాపు 25 సంవత్సరాల వరకు. పిలిచిన తర్వాత వృద్ధాప్యములో ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఆయన భార్యకు 90 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు అది వరకు వాగ్దానం చేసినటువంటి మరి సంతతిని, ఇస్సాకును దేవుడు వాగ్దానంగా ఇచ్చినటువంటి కుమారుని, ఆ కుటుంబంలో ఇంకా తనకు పరివారం చాలా ఉంది, వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క క్రమములో పెంచడానికి ఆయన ఆజ్ఞాపించినట్లుగా నేను ఎరుగుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పిల్లల విషయంలో నువ్వు ఆత్మీయంగా వారి విషయంలో నువ్వు ఏమి శ్రద్ధ తీసుకున్నావు? దేవుడు నేను నీకు ఈ పిల్లల్ని ఇచ్చినాను, నువ్వు వారిని ఎలాగ పెంచినావు, ఎలా చేసినావని దేవుడు లెక్క అడుగుతాడు. కనుక ఒకవేళ వాళ్ళు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు ఎట్లుంటారో తర్వాత, కానీ బాల్య దినాల్లో నీ చేతిలో ఉన్నప్పుడు నీవు వారిని పెంచవలసిన పద్ధతిలో వారిని పెంచాలి. కనుక అబ్రహాం అలా పెంచినాడు గనుక, దేవుడు ఏర్పరచుకున్నటువంటి కుమారుడు తనకి ఇవ్వబడినాడు గనుక, అంత పెద్ద వయసులో బలి ఇమ్మన్నప్పుడు కూడా ఆయన తండ్రి చెప్పిన దానికి విధేయుడైనాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అంత పెద్ద మరి ఆ కట్టెలు మోసుకుపోయేవాడు, వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని ఎదిరించే సామర్థ్యత ఉన్న ఆయన విధేయుడై ఆ బలి ఇవ్వడానికి ఇష్టపడినాడు. కనుక దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనకే సాక్ష్యం ఉంది. నిన్ను గురించి దేవుడు ఏమంటున్నాడు? నీకు ఇచ్చిన పిల్లల విషయంలో నీకు ఆ శ్రద్ధ ఉందా? బైబిల్లో ఇంకొకరిని చూద్దాం. చూడండి, మనకు మరి హన్నా అనే ఓ దైవజనరాలు, ఓ భక్తురాలు మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 తీసిన వారు చదవడాన్ని ప్రయత్నించండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11. అన్నను గురించి రాయబడినటువంటి మాట. సందర్భం ఏంటంటే ఆమెకు సంతతి లేదు. అక్కడ పైన మీరంతా తర్వాత చదవండి, దేవుడే సంతానం లేకుండా చేసినాడంట. దేవుడు ఎందుకు సంతానం లేకుండా చేస్తాడంటే ఆయన ఉద్దేశం, ఆయన యొక్క ఏర్పాటైన సమయంలో ఇవ్వడానికి కొరకై సంత లేకుండా చేసినాడు. కనుక ఆ బాధను బట్టి ఆమె ఇప్పుడు దేవుని దగ్గర మొరపెడుతుంది. చదవమ్మా. బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి. ఏంటి శ్రమ అంటే సంతానం లేకపోవడమే ఒక శ్రమ. చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదికి ఎన్నటికి నీ రానియకుండగా వాడు బ్రతుకు దినములన్నిటినీ నేను వాణ్ణి యెహోవానగు నీకు అప్పగించుదని మొక్కుబడి చేసుకునే. చూడండి, గమనించినారా ప్రియమైన తల్లులారా, దేవుని బిడ్డలారా? ఇక్కడ హన్న సంతతి లేదు. అయితే దేవుని ఇంట్లో కూడా దేవుని పరిచర్య చేసేవాళ్ళు లేరు. కనుక తన ఇంట్లో పరిచర్య చేసేవారు. ఏలి ఉన్నాడు, పెద్ద ఆయన వయసు అయిపోతుంది. ఆయన తదనంతరం ఆ పిల్లలు సరిగా లేరు. అక్కడ పరిచర్య కొరకు ఒకరు కావాలి. కనుక హన్నను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఎంతో విలపించి ఏడ్చి, నాకు కలిగిన శ్రమ చూడు ప్రభువా, నీ దాసులైన నాకు మగపిల్లవాడిని దయచేయి, ఆ పిల్లవాడిని నీ కొరకై నేను పెంచుతాను, వారి తల మీద మంగళకత్తి రాకుండా చూస్తాను,
బ్రతికినంత కాలం నీకే ప్రతిష్ఠ చేయబడతాడు అని మొక్కువైంది. చూడండి, అది అధ్యాయం 20వ వచనం. గనుక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని అడిగితేననుకొని సమూయేలు అని పేరు పెట్టాను. సమూయేలు అంటే అడిగి పొందినవాడు, ప్రార్థన చేసి పొందినవాడు. దేవుణ్ణి అడిగింది. చాలామంది పుడతారు, ఎందుకు పుడతారో తెలియదు. కానీ ఈ జన్మ, సమూయేలు జన్మ ప్రత్యేకమైనటువంటి జన్మ. ఎంతో విలపించి ఏడ్చి తల్లి దగ్గర తీర్మానం చేపించి కుమారుని ఇచ్చినాడు. 28వ వచనం చదవండి అమ్మా. 28 అదే అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. కనుక తను ఏదైతే తీర్మానం చేసుకుందో ఆ తీర్మానం ప్రకారంగా ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠించింది. చూడండి, చిన్నబిడ్డ విషయంలో తల్లి ఎంత శ్రద్ధ తీసుకుందంటే ఏటేటా వాళ్ళు అక్కడికి వెళ్ళి బలి అర్పిస్తే తను పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళలేదు. కారణం ఏంటంటే ఒకసారి తీసుకుపోయి మందిరంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకురాకూడదని. కనుక ఓ స్టేజ్ వచ్చింది, మరి పిల్లవాడిని తీసుకుపోయి మందిరానికి హ్యాండ్ ఓవర్ చేసింది, అప్పగించేసింది. అలాగ అప్పగించి మరి తను ఎంతో ప్రార్థన చేసి దేవుని పని కొరకై ప్రతిష్ఠించిస్తే ఎంత గొప్ప దైవజనుడైనాడంటే చూడండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారు. ఎంత గొప్ప విషయం! ప్రవక్తగా ఆయన స్థిరపరచబడినాడు. దాను మొదలుకొని బేర్షెబ వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా గొప్ప ప్రవక్తగా, ఇశ్రాయేలీయులకు ఆఖరి న్యాయాధిపతి ఆయన. మరి తర్వాత మరి ఆయన మరి ఇశ్రాయేలీయులకు మొదటి ప్రవక్త. కనుక దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ఆ తల్లి తన బాధ్యత ఏంటంటే తన దగ్గర ఉన్నంత వరకు తల మీద మంగళ కత్తి రాకుండా చూసింది, పిల్లవానికి ఏది లోపం లేకుండా చూసింది, తర్వాత దేవునికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి తాను తీసుకొచ్చినాడు. కనుక ఏలి కుమారులకు ఆధిక్యత రాలేదు, కానీ ఎన్నిక లేని ఒక హన్నా గర్భంలో వచ్చినటువంటి సమూయేలుకు గొప్ప స్థానం దొరికింది. ఆ గొప్ప దైవజనుడు ఏలి దైవజనుకు ప్రత్యక్షం కానిది ఆయనకు ప్రత్యక్షమైనాడు దేవుడు మాట్లాడినాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని సెలవు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, ఓ యాజకుడిగా ఉన్నాడు ఆయన. యాజకుడు అంటే దేవుని ప్రజలకు మధ్యవర్తి. కనుక ప్రార్థన చేస్తున్న అందరూ మిస్పాకు రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కనుక ప్రవక్త ఒక యాజకుడిగా ఉన్నాడు. తర్వాత 17వ వచనం చూడమా, 16వ వచనం, అదే అధ్యాయంలో 16వ వచనం. ఏటేటా బేతేలునకును గిల్గాలునకు మిస్పాకును తిరుగుచు స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయం తీరుస్తూ వచ్చినాడు. అంటే న్యాయాధిపతి ఆయన. ఇశ్రాయేలీయులకు 13 మంది న్యాయాధిపతులు, ఆఖరి న్యాయాధిపతి సమూయేలు. కనుక ఆయన ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా, ఒక మరి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎంత గొప్ప మరి స్వాస్థ్యము హన్నా గర్భంలో నుంచి వచ్చింది. తాను ఎలాగైతే తీర్మానం చేసుకుందో
తర్వాత ఆ బిడ్డను ఎలాగైతే దేవునికి ఇవ్వాలనుకుందో అలాగిచ్చింది. తర్వాత దేవుడు అలాగా బాధ్యత వహించి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళాడు. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మొదటి 2 వచనాలు. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని ఆ సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము. తర్వాత చదవమ్మా. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పట్టు తీసుకొని జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము 3 నెలలు మోషే పుట్టకూడని దినాల్లో పుట్టినాడు. ఆ దినాల్లో మరి హెబ్రీయులు, యూదులు ఎవరైనా మగపిల్లాడు పుడితే ఫరో ఆజ్ఞ ఏంటంటే కానపీటల మీదే చంపేయాలి. అలాంటి దినాల్లో పుట్టినాడు. అయితే దివ్య సుందరుడు అనే మాట మనం అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో చూస్తాం. కనుక పిల్లవాడిని చూసి మరి రాజాజ్ఞకు భయపడకుండా దాచిపెట్టింది. అంటే తన వంతు తాను చేస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే చదవమా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. పిల్లారా, ఇక్కడ గమనించండి. తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ముందు వాళ్ళు విశ్వాసం చేత రాజాజ్ఞకు భయపడకుండా ఆ పిల్లవాడిని దాచినారు. తర్వాత స్టేజ్ తాను పెద్దోడు అయినప్పుడు మోషే తల్లే పాలిచ్చి పెంచింది. ఎలా పెంచిందంటే కథంతా మనకు బాగా తెలుసు. అక్కడ నైల్ నది దగ్గర పెడితే మిరియం మరి అక్కడ స్నానం చేయడానికి వచ్చినటువంటి ఫరో కుమార్తెతో చెప్తుంది, అమ్మా ఈ పిల్లవాడిని పెంచేదానికి ఒక దాదిని తీసుకొస్తాను. ఎవరిని తీసుకొచ్చింది? వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. ఆమె చెప్పింది, ఈ పిల్లవాడిని నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తానని. అంటే మరి ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళే ఇప్పుడు ఆ పిల్లవానికి తల్లిపాలు ఇస్తూ మరి జీతం ఇస్తున్నారు. మనమందరం తల్లిపాలు ఊరికే తాగినాం, కానీ మోషే తల్లిపాలు తాగుతూ తర్వాత శత్రువు ద్వారా జీతం ఇప్పుడు తీసుకున్నాడు. దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు, అద్భుత కార్యం చేస్తాడు. అయితే నీకు దేవుడిచ్చినటువంటి పిల్లల విషయంలో ఆత్మీయంగా నువ్వేం తీర్మానం చేసుకుంటావు? దేవుడి పిల్లలు వాళ్ళు ఎదుగుతుంటే మనకు సంతోషం. అయితే లోకరీతిగా కాదు, ఒక ఆత్మీయులుగా పిల్లలు ఆత్మీయమైన ఎదుగుదలలో వెళ్తే అది ఎంతో సంతోషం. కనుక మరి వారిని ఈ దైవికమైనటువంటి వాతావరణంలో పెంచడానికి మనం ఇష్టపడాలా. కనుక ఉదయం లేచిన వెంటనే పిల్లల దగ్గర ప్రార్థన చేయాలా, చేతులు పెట్టి ప్రార్థన చేయాలా. మరి జాన్ వెస్లీ వాళ్ళ మదర్ అంట దాదాపు 16 మంది పిల్లలు. ఆ 16 మంది పిల్లల కొరకు రోజు ఆమె తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేదంట తల్లి. 16 మందిని చాలా స్ట్రిక్ట్గా పెంచిందంట. అందులో జాన్ వెస్లీ, ఇంకొక చార్లెస్ వెస్లీ, వీళ్ళిద్దరూ ఇంగ్లాండ్ దేశాన్ని ఊపినారంట. మన దేశంలో కూడా మెథడిస్ట్ చర్చ్ అనే స్థాపకుడు ఆయన. గొప్ప దైవజనులు వాళ్ళకి తల్లి గర్భంలో వచ్చినారు. తల్లి ప్రార్థన, ప్రియమైన సహోదరి, నీకు ఇచ్చినటువంటి బిడ్డలను ఎవరి కొరకు పెంచుతున్నావు? నువ్వు అసలు దేవుని యందు విశ్వాసం ఉంచినావా? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా?
నువ్వు దేవునికి నీ జీవితం అప్పగించుకుంటే నువ్వు వారిని దేవుని కొరకు పెంచగలవు. కనుక ఇప్పుడు శివరామకు సహోదరికి కుమార్తె పుట్టింది. ఎప్పుడు మనకు తెలియదు, ఎవరితో వివాహం అవుతామో తెలియదు. వివాహం అయిపోయినప్పుడు దేవుని ఏర్పాటు అనుకుంటాం. తర్వాత పిల్లలు ఎవరు పుడతారో తెలియదు, దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఇవన్నీ మనకు తర్వాత తెలుస్తాయి. కానీ దేవుడు వారిని ఎప్పుడు ఎరిగినాడంట? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా తనకు అనుగ్రహించిన కృపా మహిమకు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచు. జగత్తు పునాది అంటే ఏంటి? ఆయన జీవితము పాపము లేని జీవితం. కనుక అలాగా ఏ పాపం ఎరుగని ఆయన నా పాప దోషము కొరకై కలవరి శిలువలో ఆయన నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టినాడు, సమాప్తమైందని చెప్పినాడు, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. కనుక ఎవరైతే నా పాపముల కొరకు ప్రభు చనిపోయి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచినాడని నమ్మి తమ పాపముల విషయమై ఒప్పుకుంటారో వారు దేవుని పిల్లలయ్యే అధికారం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారము చదవండి. అయితే
ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం గలవారమెందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనగా పవిత్రులుగా చేయను. ప్రియులారా, లోకములో పుట్టిన ప్రతి మానవుడు ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసినారు. కనుక పుట్టుకతోనే జన్మ పాపం, తర్వాత కర్మ పాపం. ఈ పాప పరిహారం చేయడానికి కొరకే దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తం కార్చినాడు. కనుక ఆ రక్తము మరి మచ్చ డాగు కళంకం లేని పవిత్రమైనటువంటి రక్తం. కనుక ఆయనతో సహవాసం కలిగి ఉంటే మరి ఆయన రక్తం పాపమును కడిగేది ఉంది. పాపం కడగడానికి లోకములో ఏ మరి సోపు కానీ ఏది లేదు. యేసు రక్తం మాత్రమే పాపం కడుగేదిగా ఉంది. కనుక అలాగనే మొదటి అధ్యాయం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మతగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా వచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు వయసు పెద్దగా అయిపోయినావేమో, నీ పాపములు క్షమించబడినాయా? ఇప్పుడు ఆ చిన్న బిడ్డ యొక్క జన్మదినంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపములు క్షమించబడకపోతే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి నమ్మని వానికి శిక్ష. ఏంటి శిక్ష? ఆరని అగ్ని, తీరని బాధ, వేదనకరమైనటువంటి స్థలం, యుగాయుగాలు, రెండవ మరణం. కనుక ఆ రెండవ మరణం నుంచి తప్పించుకోవాలంటే భూమి మీద జన్మించిన నీవు తిరిగి పశ్చాత్తాపడి నీ కొరకై ప్రాణం పెట్టిన ప్రభువును అంగీకరిస్తే నీకు మరి తిరిగి జన్మించినావనే మాట వస్తుంది. ఎవరైతే తిరిగి జన్మించినారో, ఎవరైతే ప్రభువును అంగీకరించినారో వాళ్ళకి రెండవ మరణం లేదు, అగ్ని గంధకాలతో మండే గుండం లేదు. కనుక నీవు రక్షించబడినావా? నువ్వు దేవుని కుమార్తెగా ఉన్నావా? దేవుని కుమారునిగా ఉన్నావా? అది లేకుండగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభమని. కనుక ఈ సమయంలో అయినా ఒకవేళ మతంలో ఉన్నావేమో, క్రైస్తవ మతంలో ఉన్నావేమో, పండుగలు చేస్తున్నావు, ఆచారాలు చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఇవన్నీ మంచిది. కానీ ప్రభువు నా కొరకై చనిపోయాడు, నా పాపముల కొరకు ఆయన రక్తం కార్చినాడు, నా కొరకు మరణించి తిరిగి లేచినాడు, నా పాపములు ప్రభు రక్తంతో కడుక్కున్నాను నిశ్చయిత నీ జీవితంలో. లేకపోతే భయంకరమైనది నీ స్థితి. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. మన జీవం ఏపాటిది అంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభునందు విశ్వాసం వస్తే నువ్వు రక్షించబడతావు. ఆ బిడ్డ శివరాం తర్వాత సహోదరికి జన్మించినటువంటి బిడ్డ వారిని ఆ పాపను పెంచుతున్నారు. నువ్వు దేవుని కుమార్తె అయితే దేవుడు నిన్ను పెంచుతాడు, నీ విషయంలో శ్రద్ధ వహిస్తాడు, నీ అక్కర అవసరం తీరుస్తాడు, నీ కొదవులు కోరుతారు తీరుస్తాడు, పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు సహాయపడతాడు. నీకు వచ్చే అనారోగ్యంలో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో పిలిస్తే పలికేవాడు. అడగండి నేను ఇస్తాను, వెదకండి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే ఇక్కడే ఉంటామా? ఓ సమయం వస్తుంది, భూమి మీద మనము ఈ లోకాన్ని కాల్ చేసే దినం ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మరి మన ప్రార్థన ఎంత చేసినా కాదు, కానీ దేవుడు తన ఇంటికి పిలుచుకుంటాడు. మా దగ్గర మీకు అందరికీ తెలుసు, దైవజనుడు కన్నా ఆయన ప్రభు కొరకు ఎంతో నమ్మకమైనటువంటి పరిచర్య చేశాడు. నా జీవితంలో నేను దాదాపు 9 సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసినాను. అదివరకు ఆయన సాక్ష్యం నాకు బాగా తెలుసు. కనుక ఆయన్ను మరి ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఆయన ఎంత నిస్వార్థంగా దేవుని కొరకు పనిచేసినాడు. ఆయన మరణ దినంలో ఎంతమంది ప్రభు బిడ్డలు వచ్చినారు. కారణం ఏంటంటే ప్రభువును ప్రేమించి ప్రభు కొరకు జీవించాడు. ఎంత ఘనంగా సువార్త ప్రకటించబడి తన భౌతిక ద్వారం ద్వారా సువార్త ప్రకటించినాడు. కనుక రేపు నా అంతం ఎలాగుంటుందో తెలియదు. కనుక దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కనుక ప్రభువునందు విశ్వాసముంచు. ప్రియ సహోదరుడా, పండుగ చేస్తే నువ్వు రక్షించబడవు. నువ్వేదో మరి చర్చికి వెళ్తే కాదు, ప్రభువు నీ సొంత రక్షకుడిగా ఉండాలా. లోకములో ఇంటి దేవుడు, కులదేవుడు ఉన్నారు, యేసు ప్రభు అందరికీ దేవుడు, ఆయన ప్రత్యేకంగా నాకు దేవుడు అని నువ్వు చెప్తావా? ప్రభువు నీ కొరకై ప్రేమించి ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రేమించినట్లుగా లోకంలో నిన్ను ప్రేమించిన వారు ఎవరు లేరు. ఆయన
ప్రేమకు సాటి అయినటువంటి ప్రేమ ఏదీ లేదు. కనుక ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు, నా కుమార్తె నీ హృదయం నాకి, నా కుమారుడా నీ హృదయం నాకి అని అంటున్నాడు. కనుక పశ్చాత్తాపడి ప్రభుని సొంత రక్షకుని అంగీకరిస్తే నువ్వు దేవుని ఇంట్లో సభ్యుడు అవుతావు, దేవుని కుమారుడుగా అవుతావు, దేవుని కుమార్తెగా అవుతావు, దేవుని మహిమ కొరకు జీవించడానికి సహాయపడతాడు. నేను ఇదొక్క మాట చెప్పి ముగిస్తాను. నేను 1992లో ఆత్మకూరు, శ్రీశైలం పోయి మన కర్నూలు జిల్లాలోనే అక్కడ కొత్తపల్లి మండలంలో మరి పాలెం చెరువు అనే ఒక గ్రామం ఉంది. అక్కడ నేను 1 ఇయర్ డెప్యుటేషన్ కొరకై నాకు అక్కడ పోస్టింగ్ ఇచ్చినారు. 1 ఇయర్ డెప్యుటేషన్ కొరకు. నాకు అప్పుడే మ్యారేజ్ అయింది. నేను నా భార్య ఆ ప్రదేశానికి వెళ్ళాం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు కొరకై మరి అక్కడ మేము సాక్షులుగా ఉన్నాం. తర్వాత మాతో పాటు ఇంకొక మరి కపుల్ జంట వచ్చినారు, భార్య భర్తలు. వాళ్ళు మాకంటే కొంచెం వయసులో చిన్న వాళ్ళు. అయితే వాళ్ళు మిషనరీస్, ఐఎం ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ అని వాళ్ళ దర్శనం ఏంటంటే కొండ జాతి వారి మధ్య పనిచేస్తారు. చెంచు వాళ్ళు అనే వాళ్ళు కొద్దిగా అనాగారికులు, మరి ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేకుండా తాగేవాళ్ళు, మరి వస్త్రహీనులుగా, వస్త్రాలు లేకుండా ఉంటారు. అలాంటి వారి మధ్య పరిచర్య చేయడానికి వచ్చినారు. ఆ పరిచర్యకు వచ్చిన వాళ్ళు బ్రదర్ షడ్రక్, సిస్టర్ జ్యోతి. సిస్టర్ జ్యోతి గారు ఒకసారి సాక్ష్యం చెప్పినారు. ఏం చెప్పినారంటే, రాజమండ్రి సిస్టర్ది, బ్రదర్ గారు మా అమ్మకు 4-5 మంది కొడుకులు పుట్టినారు. అయితే అమ్మ ఆశ ఏంటంటే ఒక కుమార్తె కావాలని. ఒకసారి చర్చిలోకి పోతుందంటే వాళ్ళ అమ్మ, అప్పుడు చర్చిలో పాట పాడుతున్నారంటే ఈ పాట, సమర్పణ చేయము ప్రభు కొరకు నీ దేహమును అని ఆ పాట పాడుతూ, తర్వాత అబ్రహాం తన కుమారుని దేవునికి ఇచ్చినాడు, నువ్వు అట్లా ఇస్తావా నీ బిడ్డను అని అంటే, లోపలికి ప్రవేశిస్తూ ప్రభా నాకు గన కుమార్తె పెడితే ఆ బిడ్డని పరిచర్యకి ఇస్తాను ప్రభా అని ప్రార్థన చేసుకొని కూర్చొని మరి వెళ్ళిపోయిందంట. తర్వాత ఆ తల్లి గర్భవతి అయింది. తర్వాత ఆమె ఆశించినట్లుగా అది వరకు కుమారులు ఉన్నారు, ఇప్పుడు కుమార్తె పుట్టింది. కుమార్తె పుడితే తర్వాత ఆ బిడ్డను ప్రత్యేకంగా వాళ్ళు పెంచుతున్నారంట. ఆమె బాగా మరి చదివింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. చాలామంది ప్రపోజల్స్ వస్తున్నాయంట, డాక్టర్లు, ఇంజనీర్లు వస్తున్నారంట. అమ్మాయిని మేము చేసుకుంటామని తల్లిదండ్రులు చెప్పినారంట, ఈ బిడ్డను డాక్టర్లు కానీ ఇంజనీర్లకు కానీ ఇయ్యము. దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డను ఇస్తావా అని అడిగినప్పుడు ఇచ్చిన బిడ్డ దేవుని పరిచర్య కొరకై మేము ఆ బిడ్డను ఎత్తిపెట్టినాము అని చెప్పినారంట. అలాగే నా మాట ప్రకారంగా ఐఎం మిషనరీకి ఆ బిడ్డను ఇచ్చినారు. బాగా సంపన్నులు కుమారులందరూ కూడా, వాళ్ళు కూడా పరిచర్యలో ఉన్నారు. ఆ బిడ్డను కూడా దేవుని పని కొరకు ఇచ్చినారు. అట్లాగండి మా తల్లిదండ్రులు నన్ను అలాగా పరిచర్యకు పంపించినారని. మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లల్ని ఏమన్నా అలాగా దేవుని పని చేయడానికి కొరకై, దేవుని ఇంట్లో కార్యం చేయడానికి కొరకై నువ్వేమన్నా సమర్పణ కలిగి ఉన్నావా? కనుక దేవుడిచ్చినటువంటి పిల్లలను దేవునికి ఇవ్వాలి. దేవుని పిల్లలు అయిన తర్వాతే వాళ్ళు మన పిల్లలు. చాలాసార్లు ఆత్మీయంగా ఎదిగిన వారు మరి వాళ్ళ పిల్లల గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, నా బిడ్డ నా కొడుకు అని చెప్పరండి. ప్రభువు దేవుడు మాకు ఇచ్చినటువంటి బిడ్డ, ప్రభువు మాకు ప్రేమించినటువంటి కుమార్తె, ప్రభువును ఘనపరచడం. ప్రభువు మనకి ఏదైనా ఇస్తే తప్ప అది ఏది మనకు రాదు. కనుక దేవుడు నీ జీవితం కొరకు నీ కొరకు ప్రాణం పెట్టినాడు, తర్వాత నీ పిల్లల కొరకై ప్రాణం పెట్టినాడు. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు, నీ పిల్లలను కూడా దేవుని ఇంటికి పంపించు. చాలాసార్లు దేవుని ఇంట్లో పని చేయడము, దేవుని ఇంట్లో ఏదైనా చేయడము చాలాసార్లు అది నామూషిగా ఫీల్ అవుతారు. దాన్ని ఎంతో మరి తక్కువగా అంచనా వేస్తారు. ప్రియులారా, దేవుని ఇంట్లో పనిచేసిన వారిని దేవుడు విడిచిపెట్టను. నమ్మకంగా దేవుని పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దానికి సాక్ష్యం నా జీవితమే. దేవుడు తన మహాకృపను బట్టి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేయనప్పుడు ప్రభువు నన్ను రక్షించినాడు. ఆ దినం నుంచి నేను
దేవుని ప్రజలు దేవుని ఇంట్లో పనిచేస్తూ వచ్చినాను. తర్వాత సువార్తకు వెళ్ళేదానికి, ఆ మందిరంలో ఇంకే పనులను చేయడానికి ప్రభు సాయం చేస్తాడు. నాకు అవసరమైనప్పుడు ప్రభువు నాకు ఉద్యోగం ఇచ్చినాడు. వివాహ విషయంలో మంచి ఆత్మీయమైనటువంటి భార్యని ఇచ్చినాడు, సంతతిని ఇచ్చినాడు, మరి ఉద్యోగం ఇచ్చినాడు. నా ఉద్యోగం దాదాపు 34 సంవత్సరాలు టీచర్గా ఉద్యోగం చేస్తూ మన మే 31వ తేదీ రిటైర్డ్ అవ్వడానికి సాయం చేసినాడు. దేవుడు ఎంతైనా నమ్మతగినవాడు. దేవుని ఇంట్లో నువ్వు ఏమైనా పనిచేసి అలిసిపోయినావా, డసిపోయినావా, నిరాశపడవద్దు. ప్రభు ఎవరికి రుణస్థుడు కాదు. ఏ సమయంలో ఆయన ఏది ఇయ్యాలో ఆయన ఇస్తాడు. నమ్మకంగా గొనక్కోకుండా సనక్కోకుండా దేవుని పని చేయి, దేవుడు దీవిస్తాడు. మా మధ్య దైవసేవకుడు కన్నా ఆయన జబ్బు పడినప్పుడు దేవుని కృప ఆయనకి ఎంత విస్తారంగా ఉందంటే, ఆయనకొకరు డాక్టరు సంపూర్ణంగా 2 years నుంచి ఆయన కొరకు సమర్పించుకున్నాడు. ఆయన సివిల్ సర్జన్గా ఉండి లాంగ్ లీవ్లో పెట్టి ఆయన చూసుకుంటున్నాడు. ఏమి సంగతి అంటే, ఎందుకో ఈ దైవసేవకునికి నేను పని చేయాలని నేను అన్న దగ్గర కూర్చున్నప్పుడు అంతన్నా దేవుని కృప నీకు ఎంత విస్తారంగా ఉందన్న. నీ కొరకు ప్రత్యేకంగా ఒక డాక్టరు, ఆయన భార్య నర్సు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇంట్లో, అవన్నీ విడిచిపెట్టి దేవుని ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ దైవదాసునికి ఏదైనా అవసరమైతే వెంటనే ఆయన హెల్త్ మానిటరింగ్ చేసేవారు. అరే ఆయన చనిపోయేంత వరకు కూడా సమర్పించుకొని చేసినాడు. దేవుడు ఎంత నమ్మతగినవాడు. తన కొరకై తను సజీవ యాగంగా సమర్పించుకున్నాడు, కానీ దేవుడు కూడా తను అలాగనే కాపాడినాడు. ఎంతోమంది ఇక్కడి నుంచి యవనస్తులు కూడా ఆయన విషయంలో శ్రద్ధ కలిగి సమర్పించుకున్నారు. దేవుని బిడ్డ, దేవుని పక్షంగా చేసిన ఏది కూడా వ్యర్థం కాదు. నీ ప్రయాసం వ్యర్థం కాదు. నీకు తప్పకుండా దేవుడు ఫలితం ఇస్తాడు. కనుక దేవుని ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. జీవితాలు మార్చబడిన జీవితాలు జీవించడానికి ప్రయత్నం చేయండి. ప్రభువు ఆశించిన పద్ధతులు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మత ఆచారంలో ఉండవద్దు. అది మోసం, మతం మోసం. క్రైస్తవ మతం కూడా చాలా మోసం. దైవజనుడు చెప్పాడు, దెర్ ఇస్ ఏ బ్యాడ్ రిలీజన్, వరస్ట్ రిలీజన్, సో కాల్డ్ ఇట్స్ ఏ క్రిస్టియన్ రిలీజన్. క్రైస్తవ మతం అనేది భయంకరమైంది. కనుక మార్గం ప్రభువును వెంబడించు, ప్రభువు కొరకై జీవించు. ప్రభు ఏం చెప్తాడో చూడు. ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఈ సమయంలో మరి సహోదరుడు అలాగా శివరాం, తర్వాత సహోదరికి ప్రేమించిన ఆ బిడ్డ 1 సంవత్సర కాలం మరి దేవుడు కాపాడినాడు. కనుక ఆ బిడ్డను బట్టి ప్రభువును మనము స్తుతిస్తాం. ఆ బిడ్డ ఆ విధంగా రాబో దినాల్లో దేవుని మహిమ కొరకు పెంచడానికి దేవుడు విశేషమైన జ్ఞానం తల్లిదండ్రులకు దయచేయాలని ప్రార్థన చేస్తాం. కనుక మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తర్వాత కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి. కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో ఈ చిన్న బిడ్డ యొక్క బర్త్డే సందర్భంలో దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూస్తూ వచ్చినాం. చిన్నపిల్లలను తన దగ్గరకు రావాలని ఆటంకాలను అడ్డగించి ప్రభు ఆహ్వానించినాడు, దీవించినాడు. కనుక మరి అక్కడ తల్లి లేని తల్లులు ఎంతో ఆశతో తమ బిడ్డలు తీసుకొచ్చినారు. మరి నీ బిడ్డలు విషయం ఏంటి? నీ బిడ్డలు ఎక్కడున్నారు? నువ్వు చిన్నప్పుడే వాళ్ళని మందిరం వైపు నడపకపోతే రేపు భయంకరమైనటువంటి స్థలాల్లో ఉంటారు. కనుక అప్పుడు బాధపడితే లాభం లేదు, ఏం చేసినా లాభం లేదు. కనుక నీ బిడ్డలను నీ దేవుని ఇంట్లో దేవుని క్రమంలో పెరగడానికి కొరకై తీర్మానం చేసుకో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల మా తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరుడు శివరాం సహోదరిని ప్రేమించి ఇచ్చిన పాపను బట్టి మీకు ఎంత వందనాలు ప్రభా. సంవత్సరం అంతా కూడా బిడ్డను మీరు కాపాడినారు. అది వరకు తల్లి గర్భంలో 9 మాసాలు మీరు కాపాడినారు. మంచి ఆరోగ్యం ఇచ్చినారు. ఎన్నో పోరాటాల్లో మీ కృపను తలపోసుకొని బిడ్డను సంవత్సరం అంతా కూడా కాపాడి ఆయన మరి ఈ మొదటి బర్త్డే సందర్భంగా నేను ఆంపేట ఈ రీతిగా చేరి నిన్ను గురించి పాడి నీ మహిమను గురించి తలపోయడానికి మాకు ఇచ్చిన భాగ్యం వందనాలు. బిడ్డను బహుగా దీవించండి, ఆశ్రయించు. తల్లిదండ్రులు కూడా బిడ్డను నీ కొరకే పెంచడానికి కావలసిన కృపను కోరుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా ఎవరు నీకు బిడ్డలు కాలేదో వారు కూడా తమ జీవితాలు నీకు అప్పగించడానికి సహాయపడండి. తమ పిల్లలను నీ కొరకై పెంచడానికి సహాయపడండి. ఈ మాటలకు ముద్ర వేయండి. యేసు ప్రభు వారి దయగలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి.
ఆమేన్. మీరు చేయండి. అదేం సాక్ష్యం చెప్పుకోకూడదు. ఇప్పుడు చెప్పు మరి కేక్ అయితే ఇంక చివరి ఐటమ్ రెండు మాటలు చెప్తావా? సాక్షి చెప్తావా? కూర్చోండి, కింద కూర్చోండిరా. దయచేసి కొన్ని మాటలు విందాం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం. కీర్తన గ్రంథము 128వ అధ్యాయం. నూట 127 మళ్ళీ దయచేసి ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే 3వ వచనం, కుమారులు యెహోవాను గురించి శ్వాసము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అనగా దేవుడు మళ్ళీ చూసినట్లయితే మళ్ళీ కుటుంబాన్ని దేవుడు ప్రేమించి శివరామని శివుని సహోదరుని ప్రేమించి కుమార్తెని అనగా మళ్ళీ రాయబడిన మాట చూసినట్లయితే మళ్ళీ అనగా కుమారులు యెహోవాను స్వాస్థ్యము, గర్భఫలం ఆయనచ్చు బహుమానంగా. అనగా మనం చూసినట్లయితే దేవుడు గత సంవత్సరంతో దేవుడు కాపాడినవాడుగా ఉంటున్నాడు. అనగా మళ్ళీ చూసినట్లయితే కాపాడి మళ్ళీ చూసినట్లయితే దేవుడు మళ్ళీ అనగా గర్భఫలం గర్భఫలం అంటే కుమారులు అంటే స్వాస్థ్యం అంట. అలాగనే గర్భఫలం అంటే మళ్ళీ చూసినట్లయితే మనకు దేవుడు ఇచ్చినాడు. మళ్ళీ అనగా వివాహ పరిస్థితికి వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ పెళ్లి చేసి పంపించే వారికి బహుమానం ఇతర చీరలు పెట్టేవారుగా ఉంటున్నా. అనగా దేవుడిచ్చిన బహుమాన్ని దేవుని కొరకు పెంచాలని దేవుని యొక్క వాక్యం విన్నా. అనగా మళ్ళీ చూసినట్లయితే మనం కూడా దేవుని కుమారులు కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అనగా దేవుని మాట అనేక మాటలు విన్నాం. అనగా మనం కూడా దేవుని కుమారులు. అనగా తన్ని ఎందరు అంగీకరించిన వారందరూ దేవుని కుమారులకు అనుగించడానికి దేవుడు మళ్ళీ చూసినట్లయితే మన కొరకై తన ప్రాణాన్ని బలిగా అర్పించిన వాడుగా ఉంటున్నాడు. మనం ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. అనగా మళ్ళీ దేవుడిచ్చిన కుమార్తెను మళ్ళీ ప్రభు కొరకై మనము పెంచవలసిన వారంగా ఉంటున్నాం. అదిగానే శివరాం కొంచెం సాక్ష్యం చెప్తాడు.
షేర్ చేసుకోవాలి పట్టుకుంటా షేర్ చేసుకో నేను నీ స్ట్రగుల్స్ అట్లా మ్యారేజ్ చేసిన దాంట్లో ఇంత ఫాస్ట్ చెప్తుందా లేట్ అవుతుంది అటు దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాను. ప్రత్యేకంగా దేవుడు మాకు ఇచ్చిన బిడ్డను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాం. బిడ్డ విషయంలో మేము చేసిన ప్రార్థన ఎలాంటిదంటే, మొదటగా బిడ్డను మేము పొందుకోవటానికి మేమైతే అర్హులం కాదని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాము. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మాకు చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. ఎట్లా అంటే మ్యారేజ్ బిఫోర్ నుంచి నేను పీసీఓడి ప్రాబ్లంతో చాలా బాధపడేదాన్ని. అంటే ఎలా అంటే అసలు మంత్లీ పీరియడ్స్ సరిగా వచ్చేవి కాదనమాట నాకు. వాటి కోసం నేను చాలా ప్రేయర్ చేసేదాన్ని. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా యొక్క తర్వాత మా ఫాస్టింగ్ ప్రేయర్లోను, తర్వాత మా కుటుంబం అంతా కలిసి కూడా ఆ యొక్క విషయంతో మేము చాలా ప్రార్థన చేసేవాళ్ళము. అయితే దేవుడు ఒక మాట మాట్లాడాడు అనమాట నాతో. నేను దేవునితో, దేవా మరి నేను మ్యారేజ్ విషయంలో నేను ముందుకు వెళ్ళాలంటే నాకున్న ప్రాబ్లం ఇది దేవా అని నేను దేవుని ఎదుట అడిగినప్పుడు, దేవుడు భయపడకుండా నువ్వు అంటే దేవుడు నేను నీతో ఉంటాను, నేను నీకు ముందుగా సాగిపోతాను అన్నట్టుగా దేవుడు నాతో మాట్లాడాడు. అదేవిధంగా ఆ మాటను ఎప్పుడు కూడా నా జీవితంలో దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చానన్నమాట. తర్వాత అలా ప్రార్థన చేస్తూ వచ్చేసరికి మ్యారేజ్ అయిన తర్వాత మొదటగా ఈ విషయాన్ని మా ఆయనతో నేను షేర్ చేశాను. అయితే తను ఎంతో మంచి మనసుతో, ఏం కాదు భయపడొద్దు, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తే మనం తీసుకుందాం అనేసి తను నన్ను ధైర్యపరిచాడు అనమాట. అదేవిధంగా మేము కలిసి దేవునితో నాకు తెలిసి ఒక 2-3 సార్లు బాగా కష్టంగా మేము ప్రార్థన చేసాము. అయితే ఆ 2-3 సార్లు దేవుడు మా యొక్క మొరను విని మ్యారేజ్ అయిన వెంటనే 1 మంత్కే మాకు నేను కన్సీవ్ అవ్వడం జరిగిందనమాట. అయితే నాకు చాలా సంతోషమైంది. కానీ ఆ 9 నెలలు ఎలా గడిచాయంటే చాలా క్లిష్టంగా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రతి నెల కూడా నేను చాలా బాధపడ్డాను. సివియర్గా వామిటింగ్స్ వచ్చి చాలా సిక్ అయిపోయాను అనమాట. అయితే అప్పుడు కూడా నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవా మరి మీరు నాకు బిడ్డనైతే నాకు కన్సీవ్ అవ్వటానికి మీరు నాకు సహాయం చేశారు, కానీ నేను ముందుకు వెళ్ళగలుగుతానో లేదో అని చాలా బాధపడినప్పుడు, భయంతో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను అనేక సార్లు బలపరుస్తూ ధైర్యపరుస్తూ నన్ను దేవుడు ఆదరించాడు అనమాట. అదే రీతిగా నేను 9 మంత్స్ కూడా చక్కగా కంప్లీట్ చేసుకొని వెళ్తున్నప్పుడు అలా సిక్ అయ్యి నేను ఫుడ్ సరిగా తీసుకునేదాన్ని కాదనమాట. ఆ ఫుడ్ తిన్న వెంటనే నాకు వామిటింగ్స్ అయ్యేవి. అయితే చాలామంది మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఫుడ్ సరిగా తీసుకోకపోతే కొన్ని అసలు లోపాలు ఉండే బేబీ పుడతారు, సరిగా పార్ట్స్ ఏర్పడవు అనేసి ఆ భయాలు నాలో ఉండేవన్నమాట. అవి కూడా నేను దేవుని ఎదుట పెట్టాను, దేవా ఇలా అంటున్నారు, నాకైతే భయం వేస్తుంది అనేసి దేవునితో చాలా ప్రార్థన చేశాను. అప్పుడు కూడా దేవుడు నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. అయితే నేను 9 మంత్స్ తర్వాత దేవుడు బేబీని బయటికి ఇచ్చాడనమాట. చక్కటి అమ్మాయిని ఇచ్చాడు. అసలు నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా నేను ప్రార్థన చేసేదాన్ని, దేవా నాకైతే అమ్మాయి ఇష్టము, కానీ నా ఇష్టం కాదు, కానీ మా ఆయనకి ఏదైతే ఇష్టమో అది ఇవ్వు దేవా అని ప్రార్థన చేశాను అనమాట. కానీ దేవుడు ఎంతో గొప్పగా మా జీవితంలో చక్కటి అమ్మాయిని మాకు ఇచ్చారు. ఆ తర్వాత పాప పుట్టిన వెంటనే కూడా కొంచెం
జాండీస్తో బాధపడి 3 డేస్ నాకు అసలు చూపించలేదు పాపని. అప్పుడు కూడా అసలు చాలా భయం వేసింది. ఏంటి దేవా అసలు ఇన్నాళ్ళు ఈ కష్టం అంతా కూడా వృధా అయిపోతుందేమో అని అక్కడే ఆ బెడ్ మీద ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు వెంటనే నా మొరను ఆలకించి చక్కగా మళ్ళీ బేబీని సేఫ్గా మా మధ్యలోకి చేర్చాడనమాట. తర్వాత ప్రతి మంత్ కూడా దేవుడు మాకు బేబీని ఎలా పెంచాలి, చక్కగా బేబీని మాకు చక్కగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడనమాట. అయితే 5 months కంప్లీట్ అయిన తర్వాత మేము ఒకసారి హైదరాబాద్కి వెళ్ళామన్నమాట. టెట్ ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్కి వెళ్ళాము. అయితే ఎగ్జామ్ రాసి మేము రిటర్న్ అయ్యేటప్పుడు కోటిలో కొంచెం షాపింగ్ చేసుకుందాము పాపకి అనేసి అక్కడికి వెళ్ళాము. అయితే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక అమ్మాయి పాపను తీసుకొని సడన్గా తీసేసుకొని ఇవ్వడం లేదనమాట. చాలా భయం వేసింది. అక్కడ కూడా మేము ముగ్గురు, నేను, మా ఆయన, తర్వాత మా అమ్మ అక్కడ నిలబడితే మేము లాక్కున్నా కూడా అమ్మాయి ఇవ్వడం లేదు. అయితే అప్పుడు కూడా భయం వేసింది. మా అమ్మ అక్కడే ఉంది. మా అమ్మ చేతిలో నుంచి బలవంతంగా తీసేసుకుంది పాపని. తర్వాత అమ్మ మళ్ళీ ఇవ్వు అంటే కూడా ఇవ్వలేదన్నమాట. ఆమె బాగా మొత్తం క్లోజ్ చేసుకుంది బురకతో, మొత్తం ఏం కనిపించడం లేదు, ఓన్లీ ఆమె కళ్ళు ఒకటి కనిపిస్తున్నాయి. అయితే అప్పుడు అమ్మ మళ్ళీ బలవంతంగా లాక్కొని తీసుకునింది. అప్పుడు కూడా దేవుడు నాకు చక్కగా సేవ్ చేసి బిడ్డను మళ్ళీ మాకు దేవుడు ప్రసాదించాడు. ఈ రీతిగా దేవుడు మాకు అనేక సార్లు మా పాప విషయంలో చాలా మేలు చేస్తూ వచ్చాడు. ఇంకా ఇప్పుడు కూడా మేము పాపను దేవుడు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని కొరకు మేము పాపను పెంచడానికి మా కోసం, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయమని విన్నవిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఒకటే మాట, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా క్రీస్తులో ఆనందించడం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చాడనమాట. దేవుడు మంచి రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చడమే కాకుండా మంచి కుటుంబాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కుటుంబంలో నేనే లాస్ట్ వాడిని, కొంత చదువురాని వాడిని కూడా నేనే. కానీ సెటిల్ అవుతానో లేదన్న ప్రాబ్లం నాకు ఉండేది. కానీ దేవుడు నా ప్రార్థన కాదు, కానీ దేవుడు యొక్క ప్రణాళిక అటువంటిది అన్నమాట. మన మంచితనం కానీ నా ప్రార్థన కానీ అలా కాకుండా మ్యారేజ్ అవ్వడానికి అవుతానేమి, తర్వాత మ్యారేజ్ అయిన 10 daysకే నాకు జాబ్ రావడం, ఇట్లాగా చాలా దేవుడు అద్భుత కార్యం. మ్యారేజ్ అయిన వెంటనే మరి ఇలాగ లెస్లీని నేను పొందుకోవడం, దేవుడు మా జీవితంలో చేసిన మేలు చాలా ఉన్నాయి. ఇంకా మా కోసం, మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయాలని నేను చెప్తాను. వన్స్ అగైన్ అందరికీ అదే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అదే క్రీస్తునందు ఆనందించడం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు అందరికీ. రైట్. చిన్న ప్రైజ్ పరిశుద్ధుడా, జీవం కలిగిన గొప్ప దేవా, ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకై దేవా, మరి ఇంత గొప్ప ఆధిక్యతను నా జీవితానికి, మా జీవితానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, అర్హతను బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ప్రభువా ఈ విధంగా బిడ్డతో కలిసి యొక్క సెలబ్రేషన్ చేసుకోవటానికి మేము ఏమాత్రం అర్హులం కాదు, కానీ దేవా మీరు ఇచ్చిన కృపయే అని దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉంటున్నాం నాయన. నిజంగా మీరు చేసిన మేళ్ళు ఇంత అంత అని కాదు, కానీ దేవా నిజంగా చాలా గొప్పవి, మేము వర్ణించలేం ప్రభువా. నిజంగా మరి వాటన్నిటినీ లెక్కించలేమని మీ సన్నిధిలో దేవా మీరు మాకు ఇచ్చినటువంటి పాపను దేవా మరి ఆ యొక్క పెంచే విషయంలోనూ దేవా మరి అనేక విషయాల్లో మీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ దేవా ఇన్నిచ్చిన దేవునికి ఏమీ చెల్లించుకోలేక కేవలం యొక్క కొద్దిపాటి స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవునికి వందనాలు ప్రభు. అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా చేయగల దేవుడు అని మరొకసారి నా జీవితంలో మీరు రుజువు చేసుకున్నందుకై మరి నీకు నేనేం చెల్లించలేక ప్రభు నా హృదయపూర్వకమైనటువంటి నా స్తుతిని, ఆరాధనను యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో సమర్పించి ఆరాధిస్తూ స్తుతిస్తున్నాం తండ్రి.
ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, నమ్మకమైన జింకల దేవా, సర్వాధికారి గొప్ప దేవందనాలు చెల్లిస్తున్నా. శ్రీరామ్ అనేస్తున్న తండ్రి సహోదరు ప్రేమించిన కుమార్తె కొరకై నేను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా. దేవ ఇచ్చిన వాక్యం కొరకై నేను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా. వారి జీవితంలో చేసిన మేళ్ళ కొరకై భద్రములు కుమారులు యోహానుకు స్వాస్థ్యము గర్భఫలమును ఇచ్చి బహుమానంగా తండ్రి బిడ్డకు బహుమానంగా మీరు అందించారు. వందనమును చెల్లిస్తున్నా. నైనా మళ్ళీ ఆ బహుభావాన్ని నీ కొరకై పెంచాలని ఇష్టపడుతున్నారు. బాలు నడవడిచిన త్రోవానికి నేర్పము చెల్లించిన దేవుడు, వందనము చెల్లిస్తున్నా. ఆ బిడ్డని నీ కొరకై పెంచడానికి సహాయం చేయండి. నాయన ఈ స్థలానికి రావాల్సిన వచ్చిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశ్రమించండి. ఇతవన్నీ వాక్యాన్ని దీవించండి, ఆశ్రమించండి. కేకును కూడా దీవించండి, ఆశ్రమించండి. ఏదిగా జరిగించిన కొడు కొరకై నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ, దయవచ్చిన సాక్ష్యం కొరకై నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ, వారిగా తండ్రి ఈ సంవత్సరంతో దయాకిరీటంగా నీ బిడ్డకి దయచేసి ప్రభా తండ్రి ఈ సంవత్సరం ఆయుస్ పొడిగించినారు. నీకు ఎంతమంతున్నా ఈ సంవత్సరం ఎందుకు ప్రభా నన్ను కాపాడి భద్రపక్షేమం దయచేయమని యేసు జ్ఞానవంతుని మనసులో దయవంతుని దేవుని దయంతో వర్ధిల్లని మాట కొరకై వందనము చెల్లిస్తున్నా. ఆ బిడ్డను కూడా నీ కొరకు పెంచడానికి కావలసిన కృప పెంచమని జరిగించిన కొడు కొరకై వందనం చెల్లిస్తూ, రాగలిగిన వారందరి కొరకే వందనం చెల్లిస్తూ, దేవతని మళ్ళీ ఇచ్చిన కేక్ కొరకే వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడగినను గాక, ఆమేన్. ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి, ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని, కొనియాడెదము మరువబడని మేలుల చేసినని, స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రైజ్ లార్డ్. అంకుల్, మా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ అన్న వాళ్ళు వదిన వాళ్ళు రావాలని అంకుల్ వాళ్ళు సజెషన్ చేశారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించుకొని మీరు చేసుకోమని చెప్పారు. అందరూ అమ్మ అన్న అంత ఫ్యామిలీ మెంబర్ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ రావాలని ఒక రిక్వెస్ట్. రైట్.
వదిన వాళ్ళందరూ తొందర తొందర అన్నమా తొందర తొందర ఒక ఫోటో దిగి అయిపోతుంది. Birthday to you. Happy birthday to you, dear Leslie. Happy birthday to you. May God bless you to you. May God bless you, dear. May God bless you, dear Leslie. May God bless you, dear. May long life to you. Happy long life to you. Happy long life to you, dear Leslie. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Leslie. May God bless you, dear. Long life to you. Happy long life to you. Happy long life to you, dear Leslie. Happy long life to you. Happy birthday, dear Leslie. Happy birthday, dear Leslie. La 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 la. Happy birthday, dear Leslie. La 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 la. ఈ యొక్క నిహాన్స లెస్లీ బర్త్డేకి విచ్చేసినటువంటి బంధువులకు, మిత్రులకు, తర్వాత సంఘానికి అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవునికే మహిమ. వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా భోంచేసి వెళ్ళండి. సో ఇటువైపు వెళ్తే కౌంటర్ ఇక్కడ ఉంది. సో అక్కడ నుంచి తీసుకొని వచ్చి మీరు ఇక్కడ భోంచేయచ్చు. వాటర్ అక్కడ ఉంటాయి, అక్కడ వాటర్ వాడుకోవచ్చు. తప్పకుండా అందరూ భోంచేసి వెళ్ళండి. బఫే సిస్టమ్. సో వచ్చినటువంటి మీకు అందరికి కూడా మా యొక్క ఫ్యామిలీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ పెద్దమ్మలు, చిన్నమ్మలు, అత్తలు, అక్కలు, వదినమ్మలు, మామలు, చిన్నాన్నలు, అన్నలు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ వందనాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ భోంచేసి వెళ్ళాలని నా మనవి అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అంకుల్ అందరికీ.